హలో వ్యూస్, వెల్కమ్ టు హెచ్ఎన్9 టీవీ. జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యాధి కోళ్ల నుంచి ఎక్కువగా వస్తుందని అంటున్నారు. ఈ వ్యాధి గురించి మాట్లాడడానికి ప్రముఖ డాక్టర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, బర్డ్ ఫ్లూ వ్యాధి అంటే ఏంటి సార్? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కాళేశ భాష. నేను ఇక్కడ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ జనరల్ సర్జరీలో నేను పనిచేస్తున్నాను. బర్డ్ ఫ్లూ అంటే ఏంటంటే మనకు దీన్ని ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటాం మనం. అంటే ఏవియన్ ప్లేగ్ కూడా అన్నారు ఒకప్పుడైతే. ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది దాంట్లో ఉండేటటువంటి H5N1 స్ట్రెయిన్, అంటే మొన్న కనుక్కున్నట్టు నెల్లూరు జిల్లాలో కనుక్కున్న స్ట్రెయిన్ పేరు H5N1 స్ట్రెయిన్ అనమాట. ఇలా కాకుండా మనకు H5N6 అని, తర్వాత H7N9 అని ఇటువంటి స్ట్రెయిన్స్ కూడా చాలా ఉంటాయి. ఇది ఒక వైరస్ సంబంధించిన వ్యాధి. ఈ వైరస్ సంబంధించిన వ్యాధి మొట్టమొదట మనకు పక్షుల్లో, అంటే ఏ పక్షులైనా కానివ్వండి, కాకపోతే మనకు పౌల్ట్రీ ఫార్మ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉండే చోట మనకు కోళ్ళు ఎక్కువగా పెంచుకుంటారు కాబట్టి, కోళ్ళు కూడా ఏంటంటే పక్షి జాతికి సంబంధించినటువంటి రకాలే కాబట్టి దాంట్లో మనకి ఎక్కువగా వచ్చేసి ఈ వైరస్ అనేది సోకుతుంది. ఈ వైరస్ సోకినప్పుడు ఫస్ట్ మనకు దాన్నే మనం బర్డ్ ఫ్లూ అంటాం అనమాట. ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అనేవి వాటిల్లో కొంతవరకు ఉంటాయి, కానీ ఆ వైరస్ అనేది మనకు హ్యూమన్ బీయింగ్స్కి, మనుషులు కూడా సోకే అవకాశం ఉంది. అప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. బర్డ్ ఫ్లూ సోకిన కోడిని కానీ, కోడి మాంసం కానీ తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సార్? వాస్తవానికి అంటే బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళకి కాదు, తర్వాత మనకు పావురాలు ఉంటాయి కదా, పావురాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైతే పెంపుడు జంతువులు మనకు పక్షులు ఏదైతే మనకు దగ్గరగా ఉంటాయో వాళ్ళకి ఆ వ్యాధి వస్తుంది. వాళ్ళతో మనకు కంటిన్యూస్గా టచ్, అంటే ఆ పక్షులు మన దగ్గర తీసుకోవడం, వాటిని ఏంటంటే పట్టుకోవడం, తర్వాత ఆ పక్షుల దగ్గరికి వెళ్ళటం, తర్వాత కోళ్ల ఫారంలో అయితే ఎక్కువగా పక్షులు చాలా వందలు వేలు ఉంటాయి కాబట్టి వాటికి మనం మేత వేసేటప్పుడు కానీ, లేదంటే వాటి ఫీకల్ మ్యాటర్, వాటికి సంబంధించిన మల పదార్థం మనం తీసేటప్పుడు కానీ, వాటి గురించి మనం శుభ్రం చేసేటప్పుడు కానీ, వాళ్ళు పెట్టినటువంటి కోడిగుడ్లు మనం తీసేటప్పుడు కానీ వేసేటప్పుడు కూడా వస్తుంది. ఎస్ మేత. ఎందుకంటే మనం వాటితో పాటు మనకు వేల కోళ్ళు ఉంటాయి కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళి మనం మేత వేస్తాం కదా. కాబట్టి వాటి గాలి ఎప్పుడైతే సోకుతుందో మనకి, ఆ ఏరియాలో ఉండేటటువంటి వాతావరణంలో మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో ఈ వైరస్ అనేవి గాలి ద్వారా ప్రయాణించి మనలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే మనలోకి ఎలా వస్తాయంటే, ఆ వైరస్ అనేవి ఊపిరితిత్తులు, అంటే శ్వాస మార్గం గుండా మన ముక్కు గుండా ప్రయాణించి మన శ్వాసనాళంలోకి వెళ్ళేసి శ్వాసనాళాల నుంచి లంగ్స్లోకి వెళ్తుంది అనమాట. ఆ లంగ్స్లోకి వెళ్ళిన వైరస్ అనేది మనకు ఫ్లూ లైక్ సిమ్టమ్స్ని కలిగిస్తుంది. అంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే జలుబు ఉంటుంది, దగ్గు ఉంటుంది, ఊపిరి తీసుకోవడం ఏంటంటే కష్టంగా ఉంటుంది, కొద్దిపాటి జ్వరం రావచ్చు, తర్వాత ఏంటంటే గొంతులో నొప్పి రావచ్చు, తర్వాత మజిల్ పెయిన్స్ అంటే బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి మనకు. ఇటువంటి లక్షణాలతో మనకు వస్తుంది. కానీ మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు. మీరు కోడి మాంసాన్ని తింటే వస్తుందని అడిగారు. కోడి మాంసం తింటే ఎట్టి పరిస్థితిలో రాదండి అది. ఎందుకంటే ఆ ఉడకబెట్టేటప్పుడు వైరస్ అనేవి చనిపోతాయి. కోడి మాంసమే మనకు బర్డ్ ఫ్లూకి సంబంధించిన, పక్షికి సంబంధించిన మాంసం మనకు వండి ఎవరైనా పెడితే తద్వారా మనకు బర్డ్ ఫ్లూ అనేది రాదు. వాటితో మనకు కంటిన్యూస్గా పరిచయం, కంటిన్యూస్గా మనకు వాటికి టచ్లో ఉండి వాడి గాలి సోకినప్పుడు, వాటి ఫీకల్ మ్యాటర్ లాంటివి ఎత్తినప్పుడు మాత్రం మనకు వచ్చే అవకాశం ఉంటుంది. చికెన్ షాపులకు కానీ, చికెన్ ఫీడ్ చేసే వాళ్ళకి కానీ ఎన్ని కిలోమీటర్ల రేడియన్స్ దూరంగా ఉండాలంటారు? మామూలుగా అంటే ఇది ఏంటంటే రేడియేషన్ అది కాదు. అక్కడ మనకు ఎక్కడైనా మనకు బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికాయో, ఆ సంబంధించినటువంటి ఆ పక్షుల్లో ఎక్కడైతే మనకు బర్డ్ ఫ్లూకి సంబంధించిన పాజిటివ్నెస్ వచ్చిందో అక్కడి నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉండేటటువంటి చికెన్ ఫార్మ్స్ కానివ్వండి, చికెన్ షాప్స్ కానివ్వండి, లేదంటే ఇటువంటి కోళ్ళ ఫారమ్స్ కానివ్వండి, వాటిని మనం ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి. వాటిని వీలైనంత వరకు క్లోజ్ చేయడమే మంచిది. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది 1 కిలోమీటర్ వరకు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి పక్షుల ద్వారా అది కొంచెం ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడి నుంచి మనం ఆ సోకిన ఏరియా నుంచి పక్షుల్ని వేరే దగ్గరికి ట్రాన్స్పోర్టేషన్ రవాణా చేయడం కూడా మనం మానుకోవాలి. ఫ్లూ సోకిన వాళ్ళకి మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలాసార్లు ఏంటంటే చిన్న లక్షణాలు వస్తాయి. నేను ఇందాక చెప్పినటువంటి జలుబు, దగ్గు, జ్వరం, తర్వాత ఏంటంటే ఒళ్ళు నొప్పులు, తర్వాత సోర్ థ్రోట్ అంటే గొంతులో నొప్పి, ఇటువంటి చిన్న లక్షణాలు వస్తాయి కొద్దిగా. తర్వాత ఏంటంటే సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, ఇవన్నీ వాటి పాటికి ఏంటంటే తగ్గిపోతాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఎవరైతే బాడీలో వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళలో కొంచెం సీరియస్గా అవకాశం ఉంటుంది. అంటే ఊపిరితిత్తులు కొంచెం బాగా దెబ్బతినిపోయేసి శ్వాస తీసుకోవడం కష్టం రావచ్చు. అంటే జస్ట్ లైక్ కరోనా సీజన్లో ఏ విధంగా అయితే మనం బాధపడ్డామో అదే విధంగా వస్తే రావచ్చు. అయితే అది ఎక్కువ మోతాదులో ఒక ఎపిడమిక్ లాగా వచ్చే అవకాశం అయితే లేదు. దీనికి వీలైనంత వరకు చిన్న లక్షణాలతోనే ఈ జబ్బు తగ్గిపోతుంది. కొంతమంది ఎవరికైతే ఏంటంటే రోగనిరోధక ఎక్కువగా ఉండి మరీ లక్షణాలు ఎక్కువ కనిపిస్తాయో వాళ్ళలో కొన్నిసార్లు సిఎన్ఎస్ అంటే మెదడు కూడా సోకి ఈ వైరస్ సంబంధించిన లక్షణాలు మెదడుకి సోకి ఫిట్స్ రావడం, తర్వాత శ్వాసకోశానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం, దానివల్ల పేషెంట్లు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది.
కానీ చాలా తక్కువ మంది ఇలా. సార్ మనుషులకి కరోనా ఎలాగో కోళ్ళకి కరోనా అలా అంటారా? అంటే అలా అని కరెక్ట్గా చెప్పలేను కానీ బట్ ఏంటంటే కోళ్ళు మాత్రం ఏంటంటే బాగా ఎఫెక్ట్ అవుతాయి దీంతో. అంతకుముందు మనకు గత 10 ఏళ్లలో కూడా బర్డ్స్లో వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి మనకు. కానీ ఏంటంటే ఎక్కువ మోతాదులో అది మనుషులకు సోకి మనుషులు చనిపోవడం అనేది మాత్రం జరగలేదు. సో ఎక్కువగా ఈ ఫ్లూ ఏ టైంలో వస్తుంది సార్? ఈ జనవరి, ఫిబ్రవరి ఈ టైంలో? అంటే ఏంటంటే చలికాలం లోపల కొంతవరకు మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అనేవి జనరల్గా ఏంటంటే చలికాలంలో ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా వ్యాపిస్తాయి వైరసెస్ అనేవి. దాంట్లో భాగంగానే ఇది వ్యాపించింది. అయితే అంతగా భయపడాల్సిన ఏం లేదు. కాస్త మనం ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే మాత్రం ఎటువంటి భయానికి లోను కాకుండా ఉండొచ్చు. ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే? ఒకటి, ఆ ఏరియాను మనం ఏంటంటే ఐడెంటిఫై చేయాలి. ప్రస్తుతం మనకి ఏంటంటే కోవూరు మండలం లేదా ఇది పొదలకూరు మండలంలో చాట్రాయిగుట్ట తర్వాత గుండ్రాయిపాలెం అనే ఊళ్ళల్లో 2 గ్రామాలలో ఇది బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు దొరికాయి. దీనికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. దానికి సంబంధించినటువంటి శాంపిల్స్ పంపిస్తూ కూడా అది H1N1 వైరస్ ఉంది వీటిలో అని నిర్ధారణ అయింది కాబట్టి ఆ గ్రామాల నుంచి అక్కడ ఉండే కోళ్ల ఫారాలని క్లోజ్ చేయాలి. అక్కడ నుంచి కోళ్ళని తీసుకొచ్చి వేరే గ్రామాలకి వేరే దగ్గరికి పంపించి వాటిని అమ్మటం అనేది చేయకూడదు. తర్వాత ఆ గ్రామం నుంచి 1 కిలోమీటర్ రేడియస్లో ఉండేటటువంటి చికెన్ షాప్స్ కానివ్వండి, కోళ్ళ ఫారమ్స్ కానీ జాగ్రత్తగా ఉండాలి. చికెన్ షాప్స్ అయితే మూసేయాలి. కోళ్ళ ఫారమ్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా మా కోళ్ళని కాపాడుకుంటూ పట్టించుకోవాలి. దీనికి సంబంధించి ఇటువంటి ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అంటే నివారణ చర్యలు పాటిస్తే అది అక్కడి నుంచి మళ్ళీ ర్యాంపాంట్గా స్ప్రెడ్ కాకుండా మనుషులందరికీ వ్యాపించుకుని ఉంటుంది. అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ప్రజలను అప్రమత్తం చేసిందండి. మన 3 రోజుల పాటు చికెన్ షాప్లో వద్దని స్టాప్. మన జిల్లా కలెక్టర్ గారు దీని గురించి తగిన విధంగా సూచనలు చేయడం జరిగింది. 3 రోజుల పాటు చికెన్ షాప్స్ తెరవద్దని చెప్పారు. అయితే ఏంటంటే మనకు అదృష్టవశాత్తు 2 గ్రామాల్లోనే అదే వైరస్ బయటపడింది కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తం అవ్వాలంటారు? అదేనండి, ఎందుకంటే అది ఆ గ్రామాల చుట్టుపక్కల ఉండే 1 కిలోమీటర్ రేడియస్ ఉండే వాళ్ళు కొంతకాలం పాటు చికెన్ తినడం అనేది మానుకోవాలి. ఎలాగో చికెన్ షాపులు ఉండవు కాబట్టి చికెన్ తినడం మానుకోవాలి. అలా అని చెప్పేసి వేరే కోళ్ళు తీసుకొచ్చి వాటిని కట్ చేసి వాటిని మళ్ళీ తినకూడదు, చేయకూడదు. ఒక 3-4 రోజుల పాటు మ్యాక్సిమం అంటే ఒక వారం రోజుల పాటు చికెన్ లేకుండా ఉండాలి. సో చికెన్ అవైలబుల్ లేదు కాబట్టి చికెన్ రేట్స్ కూడా తగ్గే అవకాశం ఉందని ఎక్కువ మంది తీసుకుంటారేమో సార్. అలాగే ఏంటంటే ఒకటి నెల్లూరు టౌన్ వరకు అయితే ఇబ్బంది లేదు. నెల్లూరు టౌన్ ఆ గ్రామాలు చాలా దూరం ఉన్నాయి కాబట్టి. అయితే ట్రాన్స్పోర్టేషన్ ఆ గ్రామాల 1 కిలోమీటర్ రేడియస్లో ఉండేటటువంటి అక్కడ ఉండే కోళ్ళ ఫార్మ్స్ నుంచి చికెన్ అనేది నెల్లూరు సిటీకి రాకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వ యంత్రాంగం. అందులో మాత్రం అనుమానం లేదు. కాకపోతే ఏంటంటే మన అప్రమత్తంగా మనం ఉండాలి. అలా అని చెప్పేసి చికెన్ చీప్గా వస్తుందని ఎక్కువ తినకూడదు. అతి సర్వత్రా వర్జేయాలి. అందరికీ తెలిసిన విషయం కదా. సో చికెన్ తీసుకోకపోవడం మంచిదంట. ఆల్టర్నేట్గా ఏం తీసుకోవాలంటే సండే వచ్చేసింది సార్. రేపు సండే కాబట్టి అందరూ చికెన్ షాప్లో చికెన్ చీప్గా ఉందని చెప్పేసి చికెన్ షాప్కి వెళ్ళే అవకాశం ఉంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక సండే మన చికెన్ తినకపోతే ఏమవ్వదు. తర్వాత బోల్డెన్ మనకు కూరగాయలు వెజిటబుల్స్ ఉన్నాయి, అవి తీసుకోవాలని చెప్పేసి మనవి మీ అందరికీ. సీ ఫుడ్స్ కూడా ఉన్నాయి. సీ ఫుడ్ తీసుకోవచ్చు, రొయ్యలు, చేపలు ఇటువంటి తీసుకోవచ్చు. లేదంటే మటన్ కొద్ది కాస్ట్లీ, కానీ మటన్ కూడా తినవచ్చు, అలా ఏం లేదు. సో ఈ ఫ్లూ ఓన్లీ కోడికి మాత్రమే సోకుతుంది సార్? అంటే పక్షులకు దీన్నంటే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటే పక్షులకు ఏ పక్షి అయినా సరే సోకే అవకాశం ఉంది. కాకపోతే మనకేంటంటే మనకు దగ్గరగా ఉండే పెంపకం అనేది కోళ్ల పెంపకం కాబట్టి మనం దాని గురించి మాత్రం పట్టించుకొని జాగ్రత్తగా ఉండాలి. కోడి నుంచి కోడికి తొందరగా ఇన్ఫెక్ట్ అవుతుంది, వ్యాపిస్తుంది, ఖచ్చితంగా వ్యాపిస్తుంది. ఎందుకంటే వైరస్ అనేవి అవి దగ్గర ఉంటాయి, ఒకే దగ్గర ఉంటాయి, జీవిస్తుంటాయి కాబట్టి ఒక కోడి నుంచి ఒక కోడికి చాలా చాలా తీవ్రంగా వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోడికి సంబంధించినటువంటి ఉమ్మి మ్యూకస్ సెక్రిషన్, తర్వాత కోడి పాస్ చేసేటటువంటి ఫీకల్ మ్యాటర్ అంటే ఏదైనా ఉంటారంటే కోడి మలం, వీటి గుండా ఏంటంటే వైరస్ అనేవి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది అనమాట. మనుషులు కూడా వీటి ద్వారానే వ్యాపిస్తుంది. అంతేగాని మాంసం ద్వారా వ్యాపించదు, ఉడికిన మాంసం ద్వారా వ్యాపించదు. సార్ కోడి గుడ్డు కూడా అంతే ప్రభావం చూపిస్తుంది సార్? లేదు, కోడి గుడ్డు మాత్రం ప్రభావం చూపించదు. కోడిగుడ్డుకి ఏ ప్రాబ్లం లేదు. అది కూడా బాయిల్ చేసి తింటాం కాబట్టి, ఆమ్లెట్ రూపంలో తింటాం కాబట్టి ఇబ్బంది లేదనమాట. ఓకే సార్, చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు మాకు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్నారు కదండి, కోళ్ల దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా ఈ ఫ్లూ సోకే అవకాశం ఉందని చెప్తున్నారు డాక్టర్లు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఫ్లూ బారిన పడకుండా ఉండాలని HN9 టీవీ కోరుకుంటోంది. చూస్తూనే ఉండండి మన HN9 టీవీ.